హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు లిక్విడిటీ ఇంజనీరింగ్. స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ లో ఒక ఆర్డర్ బ్లాక్ ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే ఖచ్చితంగా అక్కడ లిక్విడిటీ స్వీప్ జరగాలి. కానీ 99% ట్రేడర్స్ లిక్విడిటీ స్వీప్ ని తప్పుగానే అర్థం చేసుకుంటున్నారు. ఒకవేళ మీరు గనక లిక్విడిటీ స్వీప్ ని తప్పుగా అర్థం చేసుకుంటే ఆర్డర్ బ్లాక్ తప్పైపోతుంది. ఎప్పుడైతే మీ ఆర్డర్ బ్లాక్ తప్పవుతుందో ఖచ్చితంగా లాస్ వస్తుంది. అందుకనే ఏది రైట్ లిక్విడిటీ స్వీప్, ఏది రాంగ్ లిక్విడిటీ స్వీప్ అని మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. కాకపోతే ఈ డిఫరెన్స్ ని ఏదో బట్టి కొట్టినట్టు కాకుండా సైకలాజికల్ గా స్మార్ట్ మనీ ట్రేడర్స్ ఈ లిక్విడిటీ స్వీప్ ని ఎలా క్రియేట్ చేస్తారు అండ్ దాని వల్ల రిటైల్ ట్రేడర్స్ ఎలా నష్టపోతారు అనేది మనం తెలుసుకుంటేనే ఈ డిఫరెన్స్ అనేది మనకి క్లియర్ గా అర్థం అవుతుంది. అయితే మనం నేర్చుకున్న కాన్సెప్ట్స్ ప్రకారం మార్కెట్ ఎప్పుడైతే అప్ ట్రెండ్ లో ఉందో లోవర్ లెవెల్స్ లో మనకు ఒక కీ లెవెల్ కనిపించినప్పుడు నిఫ్టీ లేదా బ్యాంక్ నిఫ్టీ ఆ కీ లెవెల్ కిందకి వెళ్లి లిక్విడిటీ స్వీప్ జరిగి పైకి వస్తుంటే ఈ జోన్ లో మనకి యూజువల్ గా ఆర్డర్ బ్లాక్ కనపడుతుంది. సో ఇలాంటి ఆర్డర్ బ్లాక్ దగ్గరికి మార్కెట్ మళ్ళీ రివర్స్ వస్తే యూజువల్ గా ఈ ఆర్డర్ బ్లాక్ యొక్క మిడ్ లైన్ దగ్గర సపోర్ట్ తీసుకుని మళ్ళీ రివర్స్ పెరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని వెనకాల ఉన్న సైకలాజికల్ రీజన్ ఏంటి, లేదా స్మార్ట్ మనీ ట్రేడర్స్ యొక్క గేమ్ ప్లాన్ ఏంటి, దీన్ని ఒకసారి సైకలాజికల్ గా ఆలోచించండి. మార్కెట్ ఇప్పుడు పైకి పెరుగుతూ ఉంది కాబట్టి మెజారిటీ ఆఫ్ ద ట్రేడర్స్ కాల్ ఆప్షన్స్ నే కొనాలి అని అనుకుంటారు. అయితే అలాంటి రిటైల్ ట్రేడర్స్ యొక్క మైండ్ సెట్ ని డిస్టర్బ్ చేయడం కోసం మార్కెట్ లో ఏవైతే కీ లెవెల్స్ ఉన్నాయో ఆ కీ లెవెల్స్ కిందకి మార్కెట్ ని తీసుకువెళ్ళినప్పుడు అప్పటిదాకా మార్కెట్ పెరుగుతుంది అని ఆలోచిస్తున్న ఒక ట్రేడర్ ఇక్కడ నుంచి పడుతుంది అని చెప్పి పుట్ ఆప్షన్స్ కొనాలి అని అనుకుంటారు. ఇలా చాలా మంది రిటైల్ ట్రేడర్స్ అనుకుంటారు. దీనివల్ల ఈ కీ లెవెల్స్ కింద రిటైల్ ట్రేడర్స్ అందరూ పుట్ ఆప్షన్స్ అమ్ముతుంటే స్మార్ట్ మనీ ట్రేడర్స్ చాలా హ్యాపీగా అక్కడ అదే పుట్ ఆప్షన్స్ ని సెల్ చేస్తూ ఉంటారు. వాళ్ళు పెద్ద మొత్తంలో సెల్ చేయడం వల్ల మార్కెట్ అక్కడ నుంచి షార్ప్ గా పెరుగుతుంది. కాకపోతే వాళ్ళకి లోవర్ లెవెల్స్ లో ఇంకా పెండింగ్ ఆర్డర్స్ ఉంటే వాటిని ఎగ్జిక్యూట్ చేయడం కోసం మళ్ళీ ఒకసారి ఆర్డర్ బ్లాక్ లో పెండింగ్ ఆర్డర్స్ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత మార్కెట్ మళ్ళీ పైకి వెళ్ళడం స్టార్ట్ అవుతుంది. సో ఇలాంటి ట్రేడ్ సక్సెస్ అవ్వడానికి ఆ మార్కెట్ స్ట్రక్చర్ లో ఉన్న సైకలాజికల్ ప్లాన్ ఇది. కానీ ఇప్పుడు ఇదే ప్లాన్ ని ఒక ఇంజనీరింగ్ లెవెల్లో చూద్దాం. మీకు ఇప్పుడు స్క్రీన్ మీద 2 చార్ట్లు కనపడుతున్నాయి. 2 చార్ట్లో కూడా ఒక కీ లెవెల్ ఎక్కడైతే ఉందో ఆ కీ లెవెల్ కిందకి మార్కెట్ వచ్చి కన్సాలిడేట్ అవుతూ ఉంది. తర్వాత ఆల్ ఆఫ్ ఎ సడన్ షార్ప్ గా పెరగడం స్టార్ట్ అయింది. అయితే ఇప్పుడు మన ఫస్ట్ చార్ట్ లో లిక్విడిటీ స్వీప్ అనేది లేదు, వేరే సెకండ్ చార్ట్ లో ఒక క్లియర్ లిక్విడిటీ స్వీప్ ఉంది. యాక్చువల్ గా ఈ 2 చార్ట్స్ ఆల్మోస్ట్ సిమిలర్ గా ఉన్నాయి. కాకపోతే ఇక్కడ లోవర్ లెవెల్స్ లో కన్సాలిడేషన్ ఒక ట్రయాంగిల్ ప్యాటర్న్ లో ఉంది, ఇక్కడ ఛానల్ ప్యాటర్న్ లో ఉంది. సో ట్రయాంగిల్ ప్యాటర్న్ ఉంటే వర్కౌట్ అవ్వదు, ఛానల్ ప్యాటర్న్ ఉంటే వర్కౌట్ అవుతుంది అని అనుకుంటే చాలా పెద్ద మిస్టేక్ అవుతుంది. ఎప్పుడైనా సరే మీరు ఒక ఆర్డర్ బ్లాక్ ని కానీ లిక్విడిటీ స్వీప్ ని కానీ చూస్తున్నప్పుడు సైకలాజికల్ గా ఎప్పుడు కూడా మీకు మీరు స్మార్ట్ మనీ ట్రేడర్ అని అనుకోండి. సో స్మార్ట్ మనీ ట్రేడర్ ఎలా ఆలోచిస్తాడు, రిటైల్ ట్రేడర్స్ కాల్ ఆప్షన్ కొంటున్నారా పుట్ ఆప్షన్ కొంటున్నారా అనేదే ఆలోచిస్తూ ఉంటాడు. సో అదే దృష్టితో ఒకసారి ఈ 2 చార్ట్స్ ని మళ్ళీ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ చార్ట్ నెంబర్ 1 లో కీ లెవెల్ కిందకి ఎప్పుడైతే మార్కెట్ బ్రేక్ అయి కిందకి వెళ్తుందో ఆబ్వియస్ గా చాలా మంది రిటైల్ ట్రేడర్స్ అందరూ కూడా పుట్ ఆప్షన్ ని కొనాలని అనుకుంటారు. కానీ స్లోగా ఎప్పుడైతే మార్కెట్ కాసేపు ఇక్కడ కన్సాలిడేట్ అవుతూ హయ్యర్ హైస్ ఫామ్ అవుతూ ఉందో రిటైలర్స్ లో ఒక భయం స్టార్ట్ అవుతుంది. కాన్ఫిడెంట్ గా పుట్ ఆప్షన్స్ ని కొనలేరు. అందుకని ఒకవేళ వాళ్ళు ఆల్రెడీ పుట్ ఆప్షన్ కొన్నా చాలా చిన్న లాస్ తో భయపడి ఎగ్జిట్ అయిపోతారు. అంతేగాని ఏం కాదులే ఇంకాసేపకి మార్కెట్ పడుతుంది అని మార్కెట్ లో వెయిట్ చేయరు. సో అందుకని మార్కెట్ ఇక్కడ నుంచి ఒకవేళ షార్ప్ గా పెరిగితే ఇక్కడ మనకి ఒక ప్రాపర్ లిక్విడిటీ స్వీప్ అనేది కనిపించదు. మేబీ మనకు ఒక క్యాండిల్ ఇక్కడ ఆర్డర్ బ్లాక్ లాగా కనపడుతూ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఫామ్ అవుతూ ఉండొచ్చు. కానీ రియాలిటీలో ఆ లెవెల్స్ దగ్గర రిటైలర్స్ పుట్ ఆప్షన్స్ కొన్ని లాట్స్ ని యాడ్ చేయడానికి రెడీగా లేరు. అందుకోసం మార్కెట్ ఎప్పుడైతే ఇలాంటి స్ట్రక్చర్ తో పైకి వెళ్ళడం స్టార్ట్ అయిందో ఇక్కడ లిక్విడిటీ స్వీప్ లేదు అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. వేరే సెకండ్ చార్ట్ ని కనుక మనం అబ్జర్వ్ చేస్తే కీ లెవెల్ ని బ్రేక్ అయి కింద కన్సాలిడేట్ అవుతున్నప్పుడు లోవర్ లోస్ ఫామ్ అవుతూ ఉంది. అలాంటప్పుడు రిటైల్ ట్రేడర్స్ అందరికీ కూడా పుట్ ఆప్షన్స్ కొంటే కాసేపు వాళ్ళు ప్రాఫిట్ లో కనపడతారు. కాబట్టి ఇంకా కొన్ని లాట్స్ ని యాడ్ చేయాలి అని అనుకుంటారు, ఇంకా ప్రాఫిట్ వస్తుంది అని చెప్పి కాన్ఫిడెంట్ గా వెయిట్ చేస్తూ ఉంటారు. కానీ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఎప్పుడైతే లిక్విడిటీ స్వీప్ జరిగి రివర్స్ అయి పెరిగిందో వీళ్ళందరూ కూడా ట్రాప్ అయ్యారని వీళ్ళకి అర్థమవుతుంది. కానీ ఆ అర్థం చేసుకునే లోపే మార్కెట్ షార్ప్ గా పెరిగిపోతుంది. సో ఇప్పుడు రిటైల్ ట్రేడర్స్ ఈ లెవెల్లో పుట్ ఆప్షన్స్ గనక కొంటే వాళ్ళు హయ్యర్ లెవెల్స్ లో ఎగ్జిట్ అయిపోయి రివర్స్ డైరెక్షన్ లో కాల్ ఆప్షన్స్ కొనడం స్టార్ట్ చేస్తారు. కానీ స్మార్ట్ మనీ ట్రేడర్స్ ఏం చేస్తారు, ఈ లెవెల్లో మళ్ళీ ఇక్కడ కాసేపు సైడ్ వైజ్ మూవ్మెంట్ ఇచ్చి అందరూ రిటైలర్స్ ని కాల్ ఆప్షన్ కొనేలాగా మోటివేట్ చేసే విధంగా మార్కెట్ స్ట్రక్చర్ ని క్రియేట్ చేస్తారు. రిటైలర్స్ అందరూ ఆ కాల్ ఆప్షన్స్ కొన్న తర్వాత మళ్ళీ షార్ప్ గా పడేస్తూ
ఈ లిక్విడిటీ స్వీప్ జరిగిన దగ్గర ఆర్డర్ బ్లాక్ ఫార్మేషన్ అవుతుంది కదా, అక్కడి దాకా తీసుకొచ్చి వాళ్ళ పెండింగ్ ఆర్డర్స్ ని ఎగ్జిక్యూట్ చేసుకుంటారు. అప్పుడు హయ్యర్ లెవెల్స్ లో కాల్ ఆప్షన్ కొన్న రిటైల్ ట్రేడర్స్ మళ్ళీ లాస్ బుక్ చేసుకుంటారు అండ్ ఈ ఆర్డర్ బ్లాక్ దగ్గరకు వచ్చేసరికి మళ్ళీ పుట్ ఆప్షన్స్ కొనడం స్టార్ట్ చేస్తారు. అందువల్ల స్మార్ట్ మనీ ట్రేడర్స్ కి కావాల్సిన పుట్ ఆప్షన్ సెల్లింగ్ అనేది ఈజీగా జరుగుతుంది. 3 డిసెంబర్ 2025 రోజున 5 మినిట్ చార్ట్ లో మార్కెట్ షార్ప్ గా పడిపోతూ కీ లెవెల్ కిందకి బ్రేక్ అయింది. ఇలా బ్రేక్ అయిన తర్వాత 10:05 క్యాండిల్లో మనకి ఫస్ట్ టైం ఒక లో ఫామ్ అయితే 10:40 క్యాండిల్లో దానికంటే కిందకి వెళ్ళింది. దాని తర్వాత 11:20 క్యాండిల్లో ఇంకా కిందకి వెళ్ళింది. సో ఇలా మార్కెట్లో పుట్ ఆప్షన్స్ ని ఇంకా కొనే విధంగా రిటైలర్స్ ని మోటివేట్ చేస్తూ ఆల్ ఆఫ్ ఎ సడన్ 11:20 క్యాండిల్ నుంచి రివర్స్ అయి పెరగడం స్టార్ట్ అయింది. 11:20 క్యాండిల్ కి 11:25 క్యాండిల్ అనేది ఇన్సైడ్ క్యాండిల్ కాబట్టి అండ్ అలాగే ఇదే క్యాండిల్లో మనకి లిక్విడిటీ స్వీప్ ఉంది కాబట్టి ఈ రెడ్ కలర్ క్యాండిల్ అనేది మనకు ఆర్డర్ బ్లాక్ అవుతుంది. అందుకనే మార్కెట్ మళ్ళీ హయ్యర్ లెవెల్స్కి వెళ్తూ కాల్ ఆప్షన్ ట్రేడర్స్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రాప్ చేసి వాళ్ళు మళ్ళీ స్టాప్ లాసెస్ హిట్ అయ్యేలాగా కిందకు వచ్చింది. బట్ అగైన్ మనకు తెలుసు కదా, ఆర్డర్ బ్లాక్ దగ్గరకు వచ్చింది కాబట్టి స్మార్ట్ మనీ ట్రేడర్స్ వాళ్ళ యొక్క పెండింగ్ ఆర్డర్స్ని ఈ లెవెల్స్లో ఎగ్జిక్యూట్ చేసుకుంటారు. అందుకని వన్స్ వాళ్ళ పెండింగ్ ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత మార్కెట్ అక్కడ నుంచి రివర్స్ అయి పెరిగింది. సో మార్కెట్లో మనకి ఇలాంటి ఫార్మేషన్ ఆఫ్ క్యాండిల్ స్టిక్స్ కనపడితే అక్కడ రిటైల్ ట్రేడర్స్ పుట్ ఆప్షన్స్ కొనడం వల్ల ఎలా నష్టపోతున్నారు అనేది మనం సైకలాజికల్ గా అర్థం చేసుకుంటే ఇలాంటి ట్రేడ్స్ ని మనం కాన్ఫిడెంట్ గా ట్రేడ్ చేయగలుగుతాం. నేను ఇప్పుడు మీకు చార్ట్ 1 and 2 లో డౌన్ సైడ్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా, అప్ సైడ్ ఎలా ఉంటుంది అని ఎగ్జాక్ట్ గా రివర్స్ మీరు ఆలోచించండి. ఒకవేళ నేను ఇదే వీడియోలో మీకు కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తే మీరు మీ క్రియేటివ్ సైడ్ ఆఫ్ ది మైండ్ ని యూజ్ చేయరు. దానివల్ల మీలో ఎలాంటి ఇంప్రూవ్మెంట్ ఉండదు. అందుకోసమనే నేను ఓన్లీ డౌన్ సైడ్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేశాను. దీనికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఆలోచించి మీరు అప్ సైడ్ లో ఏది కరెక్ట్ లిక్విడిటీ స్వీప్, ఏది రాంగ్ లిక్విడిటీ స్వీప్ అని అనలైజ్ చేయండి. అండ్ నెక్స్ట్ లిక్విడిటీ స్వీప్ ని యూజ్ చేస్తూ ఆర్డర్ బ్లాక్ ని ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఒక చాలా కామన్ మిస్టేక్ అందరూ చేసేది ఏంటంటే, ఒక అప్ ట్రెండ్ లో ఉన్న మార్కెట్ కి లోవర్ లెవెల్స్ లో కీ లెవెల్ బ్రేక్ అయినప్పుడు లిక్విడిటీ స్వీప్ జరిగిన తర్వాత మనకి ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఫామ్ అవుతుంది కదా, ఈ ఆర్డర్ బ్లాక్ జోన్ లోకి ఎప్పుడైతే మార్కెట్ మళ్ళీ రివర్స్ అయ్యి వస్తుందో అక్కడి నుంచి పెరుగుతూ ఉంటుంది. అయితే కొన్నిసార్లు ఈ ఆర్డర్ బ్లాక్ లో మనకు ఒక ట్రేడ్ ఎంట్రీ క్రియేట్ అవుతుంది కదా, ఈ క్రియేట్ అయిన ప్లేస్ లో కూడా కొన్నిసార్లు మనకి లిక్విడిటీ స్వీప్ లాగా కనపడుతూ షార్ప్ గా పెరుగుతుంది. ఇక్కడ యాక్చువల్ గా మన రూల్స్ అన్ని సాటిస్ఫై అవుతాయి. ఈ ఆర్డర్ బ్లాక్ దగ్గర లిక్విడిటీ స్వీప్ ఉంటుంది, పైన ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉంటుంది, కీ లెవెల్ కంటే కిందకు వస్తుంది, అన్ని పాయింట్స్ మనకి సాటిస్ఫై అవుతాయి. కానీ ఒకవేళ రేపటి రోజున మళ్ళీ ఇదే ఆర్డర్ బ్లాక్ దగ్గరికి వస్తే ఈ ఆర్డర్ బ్లాక్ ఖచ్చితంగా ఫెయిల్ అవుతుంది. ఎందుకు ఇలా జరుగుతుంది అని అంటే, ఇక్కడ మనం దీన్ని డీటెయిల్ గా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ టైం పుట్ ఆప్షన్ ట్రేడర్స్ ని ట్రాప్ చేయడం కోసం మనకి ఇక్కడ ఆల్రెడీ ఒక ఆర్డర్ బ్లాక్ ఫామ్ అయింది కదా, ఈ ఆర్డర్ బ్లాక్ లోకి మార్కెట్ ఎప్పుడైతే వచ్చి రివర్స్ అయి పైకి వెళ్ళిందో అక్కడ మనకు ఒక ట్రేడ్ ట్రిగ్గర్ అయింది. అండ్ ఇన్ ఫ్యాక్ట్ అది ఒక మిటిగేటెడ్ ఆర్డర్ బ్లాక్. సో ఇప్పుడు మనకి సెకండ్ టైం ఫామ్ అయిన ఆర్డర్ బ్లాక్ లోపలికి ఎప్పుడైతే మార్కెట్ మళ్ళీ రివర్స్ గనక వచ్చింది అని అంటే, ఈసారి అది ఫస్ట్ ఫామ్ అయిన ఆర్డర్ బ్లాక్ కి ఆల్రెడీ మిటిగేషన్ వల్ల ఈ ఆర్డర్ బ్లాక్ వర్కౌట్ అవ్వదు అని మనకు తెలుసు కదా. కానీ నార్మల్ రిటైల్ ట్రేడర్స్ ఈ సెకండ్ టైం ఫామ్ అయిన ఆర్డర్ బ్లాక్ ని చూస్తూ ఇక్కడ కూడా ట్రేడ్ చేయాలి అని అనుకుని స్మార్ట్ మనీ ట్రేడర్స్ యొక్క ట్రాప్ లో పడిపోయి వాళ్ళ స్టాప్ లాసెస్ హిట్ చేసుకుంటూ ఉంటారు. సో ఆల్రెడీ ఈ జోన్ లో ఇక్కడ మనకి ఫస్ట్ టైం ఏదైతే ట్రేడ్ సిగ్నల్ వచ్చిందో అది మిటిగేషన్. ఆ మిటిగేషన్ తర్వాత వచ్చిన ఆర్డర్ బ్లాక్ వర్కౌట్ అవ్వదు కాబట్టి ఈ సెకండ్ టైం వచ్చిన ఆర్డర్ బ్లాక్స్ దగ్గర మనం ట్రేడ్ అనేది ప్లాన్ చేయకూడదు. సో ఇలా మార్కెట్ లో ఎక్కడ లిక్విడిటీ క్రియేట్ అవుతుంది అంటే, ఎక్కడ చాలా మంది రిటైల్ ట్రేడర్స్ బ్రేక్అవుట్ వచ్చింది అని చెప్పి బై చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారో అక్కడే స్మార్ట్ మనీ ట్రేడర్స్ కి కావాల్సిన రివర్స్ ఆర్డర్స్ అన్ని చాలా ఈజీగా దొరుకుతాయి. అంత పెద్ద ఆర్డర్స్ వాళ్ళు ఎగ్జిక్యూట్ చేయడానికి రిటైల్ ట్రేడర్స్ పార్టిసిపేషన్ కూడా అంతే ఇంపార్టెంట్. అందుకనే లిక్విడిటీ జోన్స్ ని మనం ప్రాపర్ గా అర్థం చేసుకోవాలి. అండ్ ఆ లిక్విడిటీ జోన్స్ లో ఏది కరెక్ట్ లిక్విడిటీ స్వీప్, ఏది రాంగ్ లిక్విడిటీ స్వీప్ అని ఇంకా చాలా జాగ్రత్తగా చూడాలి. సో మీరు ఇప్పటి నుంచి ఎప్పుడైతే ఒక ఆర్డర్ బ్లాక్ ఫైండ్ అవుట్ చేస్తున్నారో అక్కడ లిక్విడిటీ స్వీప్ జరగడం వల్ల నార్మల్ రిటైల్ ట్రేడర్స్ కాల్ ఆప్షన్ కొంటే ఏమవుతుంది, పుట్ ఆప్షన్ కొంటే ఏమవుతుంది, ఎలా ట్రాప్ అవుతున్నారు, దాని ద్వారా లిక్విడిటీ ఎలా క్రియేట్ అవుతుంది, ఇలా ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ లాగా ఆలోచించాలి. అలా కాకుండా జస్ట్ ఈ మార్కెట్ స్ట్రక్చర్ ని ఏదో బట్టి కొట్టినట్టు ఇక్కడ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉంది, ఇక్కడ జస్ట్ ఒక క్యాండిల్ విక్ కిందకి వెళ్ళింది, ఇలా ఆలోచిస్తే మనకి ఏది రైట్ ఆర్డర్ బ్లాక్, ఏది రాంగ్ ఆర్డర్ బ్లాక్ అనేది మనకు తెలియదు. సో ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేసిన పాయింట్స్ ని గనక మీరు ప్రాపర్ గా అర్థం చేసుకుంటే రేపటి రోజున మీకు ఏది ఒరిజినల్ లిక్విడిటీ స్వీప్, ఏది ఫేక్ లిక్విడిటీ స్వీప్ అని చాలా ఈజీగా అర్థమైపోతుంది. అయితే నేను రాసిన డీకోడ్ ది మార్కెట్ ది స్మార్ట్ మనీ బ్లూ ప్రింట్ లో నేను ఈ లిక్విడిటీ ఇంజనీరింగ్ చాప్టర్ ని కూడా కొత్తగా యాడ్ చేశాను. మీకు యూట్యూబ్ లో నా ఛానల్ యొక్క స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ ప్లేలిస్ట్ లో దాదాపు 35 వీడియోస్ ఉన్నాయి. ఈ 35 వీడియోస్ అన్నిటికీ ఒక నోట్స్ రాస్తే అదే ఈ బుక్.
డీకోడ్ ది మార్కెట్ ది స్మార్ట్ మనీ బ్లూ ప్రింట్. ఒకవేళ మీరు కనుక ఈ బుక్ కొనాలి అని అనుకుంటే కింద కమెంట్ సెక్షన్ లో ఉన్న ఫస్ట్ కమెంట్ ని చూడొచ్చు. అయితే మీరు తెలుసుకోవాల్సింది ఇది ఒక ఈ బుక్. దీన్ని ఒక పీడిఎఫ్ లాగా ప్రింట్ తీసుకోవడానికి కుదరదు. ఓన్లీ ఆన్లైన్ లో మాత్రమే చదవగలుగుతారు. ఇలా ఎందుకు అంటే రేపటి రోజున నేను ఏదైనా కొత్త కాన్సెప్ట్స్ ఇందులో యాడ్ చేస్తే ఆటోమేటిక్ గా మీకు తెలియడానికి, దాని ద్వారా మీరు మార్కెట్ లో అప్డేటెడ్ గా ఉండడానికి. ఎనీహో మీరు యూట్యూబ్ లో ఉన్న స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ యొక్క ప్లేలిస్ట్ కి మీరు మీ ఓన్ నోట్స్ రాసుకున్నా కూడా సరిపోతుంది. హోప్ ఈ వీడియో వల్ల మీకు లిక్విడిటీ స్వీప్స్ ఇంకొంచెం బెటర్ గా అర్థమైంది అని అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టాక్ ఛానల్. అండ్ ఫైనల్ గా మీకు ఒక ఇన్ఫర్మేషన్ చెప్పాలి. టెలిగ్రామ్ యాప్ లో తెలుగు స్టాక్ ఛానల్ నేమ్ యూస్ చేసుకుని, లోగో యూస్ చేసుకుని ఫేక్ గ్రూప్స్ క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఇన్ఫాక్ట్ ఆ ఫేక్ గ్రూప్స్ కే ఇంకా ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నారు. తెలుగు స్టాక్ ఛానల్ నుంచి ఎప్పుడు కూడా మీకు పెయిడ్ కాల్స్ ఇవ్వడం, ప్రాఫిట్ స్క్రీన్ షాట్స్ షేర్ చేయడం ఇలాంటిది జరగదు. సో అనవసరంగా వెళ్లి మోసగాళ్ల వలలో పడద్దు. నేను ఇచ్చే ఈ నాలెడ్జ్ ని యూస్ చేసుకుని మీ ఓన్ గా గ్రో అవ్వడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.